ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది స్వీట్. ఎట్లా అంటే సూపర్గా ఉంటుంది. అది తింటే చంద్రకాంత స్వీట్. దానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కొడుతూ మర్చిపోకండి. చూడండి, మైదా ఇది 1 కేజీన్నర ఉంటుందేమో అంతే. ఎందుకంటే నేను 3/4 కేజీ వేసా, ఆయన 1/2 కేజీ ప్యాకెట్ మళ్ళీ వేసాడు. కొంచెం ఎక్కువ చేసుకుందాంలే అని 3/4 కేజీ. ఇది ఇక జల్లి అక్కర్లేదు మనకి, అలా జల్లిచ్చే వస్తుంది. నెంబర్ 1 క్వాలిటీ అనమాట మైదా. దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ తినే సోడా, మీకు కొలతకనమాట. 1 కేజీన్నర పిండికి కేజీన్నర ఉంటుందా, కేజీ-పావు ఉంటుందిరా, కేజీ-పావు ఉంటుంది ఇది పిండి. కేజీ-పావు పిండికి 1 స్పూను తినే సోడా, అంటే మన పావు సేరుతో 5 డబ్బాలు అన్నమాట. పావు సేరు డబ్బాతో 5 డబ్బాలు పిండి. ఒక పెద్ద స్పూను తినే సోడా. దీంట్లోకి 1 కప్పు పెరుగు కావాలి. 1 కప్పు వచ్చేటప్పటికి మనకి ఎంత పడుద్ది అంటే 100 గ్రాముల పెరుగు పడుద్ది. కప్పులో ఏమంటే చూడి వాడిన పెరుగు వేస్తున్నాడు ఆయన, మనకే కదా అని. దాన్ని డాల్డా 100 గ్రాములు డాల్డా సరిపోద్ది. కాలితే నెయ్యి అయినా వేసుకోవచ్చులే, కానీ నెయ్యి ఎందుకులే అని డాల్డా వేసాం గుల్లలు వస్తాకి. ఇప్పుడు నేను వెళ్ళి పెరుగు పట్టరామంటున్నాడు. పెరుగు కొద్దిగా అవుతుంది, కొంచెం పెరుగు తీసుకురామని చెప్తాను. సర్లే మరి ఏం చేద్దాం, తెస్తానని వెళ్తున్నాను. అది ఇప్పుడు వేస్తున్నాడు, మళ్ళీ ఒక 3 స్పూన్లు వేస్తాడు చూడండి. నేను ముందే చెప్పా, ఒక గిన్నె అంటే ఆయనకి జాగ్రత్త ఎక్కువ. 100 గ్రాములు వేసేసుకుంటే సరిపోద్ది. కొంచెం గుల్ల ఇది అది కలిపి బాగా పిండిలో మిక్స్ చేసేసుకోవాలి. స్వీట్ ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, పర్లేదు. మేము స్వీట్ తింటాము బాగానే అనుకుంటే మామూలుగా ఏం చేసుకోవచ్చు, సాల్ట్ వేయక్కర్లేదు. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఆ డాల్డా పెరుగు కలిసే వరకు కూడా పిండి శుభ్రంగా మనం కలపాలి. అలా 2 చేతులతో కలుపుకుంటూ ఉంటే ఆ ఆయిల్ డాల్డా అంతా కూడా పిండికి పట్టేస్తుంది. మన ఉండలన్నీ పోయే వరకు కలుపుకోవాలన్నమాట చక్కగా. ఇది ఒకసారి ఎప్పుడో నేను కొత్తలో వీడియోలు పెట్టిన కొత్తలో 2021లోనో ఎప్పుడో పెట్టాను ఒకసారి ఇది. అప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేస్తాం, సరిగ్గా రాలే వీడియో. అది చూసి చాలామంది చెప్పారు, మళ్ళీ ఒకసారి పెట్టండి, ఇది క్లారిటీ లేదు అన్నారు. అప్పటి నుంచి చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అదే ఇవాళ కుదిరిందనమాట చేస్తాకి. నిన్న చేసాము వీడియో, ఇవాళ అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. నీళ్ళు వచ్చేటప్పటికి 1 లోటన్నర నీళ్ళు. పెద్ద లోట కాదులే, అది చిన్న లోటనే. మీరు చూసుకొని కలుపుకోవచ్చు. చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటామే. ఇంకో చూడండి, చపాతీ పిండి కలిపినట్టే చక్కగా మెత్తగా ఎక్కడ కూడా దారి లేకుండా కలిపేసేసుకోవచ్చు అన్నమాట. నున్నగా ఉండేటట్టుగా కలిపేసేసి మనం దీన్ని పక్కన పెట్టి పాకం తీసేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే చిన్న గుడ్డ ఒకటి తడిపి దాని మీద వేసుకోండి, గట్టిగా పిండేసి. చూడండి, వాటర్ పోస్తాం. వాటర్ వచ్చేటప్పటికి 1 గ్లాసున్నర పట్టినీళ్ళే వాటరు. 1/2 గ్లాసు పోస్తాం, మీకు చూపించలేదు. పంచదార వచ్చేటప్పటికి కేజీ పంచదార వేసాం. కేజీ పంచదార వేస్తే మాకు 1/4 కేజీ దాకా మిగిలింది. అందుకు మీరు ఎవరైనా చేసుకునేటట్టు అయితే కేజీ-పావుకి 3/4 కేజీ వేసుకోండి పంచదార, సరిపోద్ది. అప్పుడు 1/4 కేజీ పాకం మిగిలింది మాకు.
చక్కగా లేతగా తీసుకోండి పాకం. అంటే మరీ ముద్రగా కాకుండా మరీ లేత అంటే గులాబ్ జామున్ చేసుకున్నట్టుగా కాకుండా మధ్యలో తీయాలి. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. పాకం కూడా ఎలా చేయాలో. పొంగుతుంది కదా, ఈలోపు మనం 4 యాలక్కాయలు చితక కొట్టేసుకుందాం. దీంట్లోకి పచ్చకర్పూరం కూడా కావాలి. కొంచెం పచ్చకర్పూరం అంటే కొట్లో ఇస్తారు, ప్యాకెట్లు వచ్చేసినాయి. 25 గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి మనకి. అది తెచ్చుకుంటే చాలా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు గుళ్ళల్లో వాటిలో లడ్డూల్లో వేస్తారు కదా, మంచి స్మెల్ వచ్చేటట్టు అది పచ్చకర్పూరం. చూడండి, అలా వస్తే చాలు పాకం. చెయ్యే వీడియో ముందు పెట్టమంటే ఆయన పక్కకు పెడుతున్నాడు. అది అలా అలా అంటున్నట్టుగా పాకం వచ్చేస్తే చాలు. కట్టేసేసుకుంటామే మనం. కట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసినాక కూడా చూసారు ఎలా మరుగుతుందో. పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు యాలక్కాయల పొడి వేసేసుకుందాం. ఎప్పుడు మిక్సీ పట్టేదాన్ని, ఈసారి మిక్సీ పట్టలేదు. ఎక్కువ యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేసి నిలవ పెట్టేసుకునేదాన్ని. బాండీలో స్టవ్ మీద పెట్టి దాంట్లో నూనె పోసేసుకుందాం. నూనె పోసేసుకొని నూనె సిమ్లో పెట్టేసేసి ఈలోపు మనం స్వీట్ తయారు చేస్తాకి వెళ్ళిపోతాం. ఒక కేజీ నూనె పోసేయాలి. నూనె అయితే ఏవి పీల్చదు మనకి, ఒక పావు కేజీ కూడా పీల్చదు. కాకపోతే మనకి ఏగుతాకు కావాలని మేము కేజీ పోసుకున్నాము. మీ ఇష్టం, మీరు ఎంతైనా పోసుకోవచ్చు. ఏగుతాకి ఒక పావు కేజీ, అది సిమ్లో చిన్న మంట మీద పెట్టేసుకొని దాన్ని నూనె వేడెక్కేలోపు మనం అక్కడ స్వీట్ అది ఎలా చేయాలనేది చూసుకుందాం. ఇది కూడా చల్లారద్ది ఈలోపు పాకం కూడా. ఇదిగో దీన్ని ఇప్పుడు మనం చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట. అంటే చపాతీలాగా అంత పలసగా కాదు, అది మందంగా కూడా కాదు, 1 ఇంచు లావు అన్నమాట. చూపిస్తాను అది కూడా. మన ఇంట్లో చేసుకుంది టేస్ట్ వస్తుంది అన్నమాట. మంచి రుచి, గుల్లగుల్లగా భలే తీపి వస్తుంది. ఇది మా ఫ్రెండ్ ఉంది ఒక ఆవిడకి ఎంత ఇష్టమో. కుదిరితే ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. వెళ్తాకు కుదురుతలేదు, నాకు ఇంట్లోనే సరిపోతుంది. ఒకసారి చేసి పెడితే ఎంత బాగుందో అని పాపం తింది. అప్పుడు తక్కువ చేశాను, ఊరికి ఒక 4 ఇచ్చా. చూడండి, ఇదిగా ఆ మందం చేస్తే సరిపోద్ది. ముందు చిన్న ముక్క, కొలత రాదు అది. చూడండి, ఇదిగో కట్ చేసుకుంటాం. అలా చేసేసి కట్ చేసుకుంటాం అన్నమాట. అది ఆయన ఒక్కడికే వచ్చి ఇంకెవరికి రాదు, నాకు కూడా రాదు. ఆ స్వీట్ చేస్తాం, చంద్రకాంత స్వీటు ఆయన ఒక్కడికే వచ్చేది. అలా చేస్తాం. అప్పుడు వాటర్ ఫీల్డ్లో, ఇప్పుడు స్వీట్ కొట్లలో కూడా మనకు దొరకదు. చూడండి, చంద్రకాంత స్వీట్ అంటే మనకు తెలియదు. స్వీట్ కొట్లో కూడా ఎవరో చేయరు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. మీరు అంతా చేయకపోయినా చూడండి, ఇగో ముక్కలు ఒక పావు కేజీ అయినా, ఒక పావు కేజీ మైదా, ఒక 150 పంచదార వేసుకొని చూడండి. ఓ 2 స్పూన్లు పెరుగు, ఒక 50 గ్రాముల డాల్డా వేసుకొని ఊరికే సుమారుగా వస్తుందా రాదా అని ఫస్ట్ మీరు ట్రై చేయండి. వచ్చిందనుకో కొంచెం పెంచుకోవచ్చు. అదిగో నూనె కాగకుండా అలా వేసుకోవాలన్నమాట, సన్న మంట మీద. అవి వేడెక్కి నేను అంతటికి అయ్యా పైకి లేచిపోతూ ఉంటాయి. ఇంకా మనం కదపక్కర్లేదు. ఏమైనా అతుక్కున్నాయి అనుకుంటే ఒక్కసారి మూకుట్నే కదపాలి, అవి కదపకూడదు. అలా అన్నీ వేసేసుకుంటే మరీ ఇరుగ్గా వేసుకోకుండా సరిపాడుగా వేసుకుంటే సరిపోద్ది. నూనె వేడెక్కగానే నెయ్యమని అయ్యే పైకి లెగుస్తాయి. చాలే
నెమ్మదిగా ఒక్క వాయి చూపిస్తాం మీకు ఎలా లెగుస్తాయో. అది చూసారా ఒక్కొక్కటి ఎలా డొల్లుతుందో. సన్న సెగ మీద అయితేనే లోన పిండి అంతా ఉడుకుద్ది అనమాట. సిమ్లో పెట్టుకొని సన్న సెగ మీద వేపుకోవాలి. ఏవిడి అలా చూపించి మన మాయ చేస్తుందో అని అనుకుంటారు కొంతమంది. అందుకే మీకు సెగ కూడా చూపిస్తున్నాను. అలా ఆ చిన్న మంట మీద అలా అన్నీ పైకి లేసిపోవాలన్నమాట. అన్నీ పైకి లేసిన తర్వాత అట్లకర్ర తీసుకొని మనం తిరగేసుకొని అటుపక్కకి ఇంకో పక్కకి అప్పుడు హైలో పెట్టుకోవాలన్నమాట. ఆయనకి అతుక్కున్నట్టు అనిపించి ఊరికెట్టట్టు అన్నాడు. ఎందుకులే అతుక్కోలేదు లెగుతున్నాయి అయ్యి నూనెలో ఇంచి అని అన్న నేను. ఎందుకంటే లెగిసిపోతుంది చూస్తున్నానుగా నేను. అంత ఎక్కువగా చూపిస్తే అంత ఎక్కువ అయిపోద్ది చూసేవాళ్ళకని కొంచెం కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఇలా పైకి లేసినాయి కదా, ఇవన్నీ తిరగేసేసుకోవాలి. అట్లా కర్ర పెట్టి అలా నిదానంగా తిరగేసేసుకుంటూ ఉంటే అలా నిదానంగా తిరగేయాలి జాగ్రత్తగా. మెత్తగా ఉంటుంది కదా పిండి, గబుక్కుని తగిలిందంటే ఘాటు పడుద్ది. ఘాటు పడింది అనుకో నూనె వెళ్ళి టప్మంటుంది మనకి. స్లోగా చూడండి. ఇది చూసారా ఇదే పచ్చకర్పూరం. దీన్ని ఒక ముక్క దాంట్లో ఒక ముక్క తీసి నలిపి పాకంలో వేసేసుకోవాలి. ఇగో ఇంకొంచెం వేగాలి. గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా, హైలో పెట్టేశాను. ఇప్పుడు ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపేసుకుందాం, కలర్ మారేదాకా. అదిగో అంతే. చక్కగా ఇప్పుడు వాటిని తీసేసేద్దాం. ఒక గరిటె తీసుకొని, పెద్ద గరిటె కనపడలా, చిన్న గరిటెతో చూద్దాము. పెద్ద గరిటెతే ఒక్కసారి మొత్తం వచ్చేస్తాయి. అంటే నేను రెడీగా పెట్టుకోవాలనుకోలేదు, అప్పటికప్పుడు చేసాం అనమాట, ఖాళీ దొరికిందని. తీసి కొద్దిగా చల్లారాలి, అంత హీట్ మీద వేయకూడదు, కొంచెం చల్లారాలన్నమాట. కొద్దిగా చల్లారనిచ్చి పాకంలో వేసుకోవాలి. కేజీకి మాకు బాగానే అయినాయిలే, ఒక 100 అయినట్టున్నాయి కేజీ పావుకి. మన చేతులు ఊరికో దోల చేతులుగా ఆళ్ళకో 2 ఏళ్ళకో 2 ఆళ్ళకో 4 ఏళ్ళకో 4 పనిచేసేసాను వేడివేడిగానే. నాకు ఇంట్లో ఏమన్నా ఉన్నాయంటే ఎవరికైనా పెట్టేదాకా నా మనసు ఆగదు, పెట్టేస్తూ ఉంటా. ఇగో చూసారా, దీన్ని కొద్దిగా చల్లగా అవనిచ్చి పాకంలో వేసుకుందాం. చూడండి పచ్చకర్పూరం వేస్తా మీకు చూపించలేదు కదా, మీరు వేసుకోండి ఒక చిటికుడు. ఆ ఒక ముక్క తీసి నలిపేసుకున్నారంటే చాలు. ఇట్లా అందుట్లో వేసి చేసామనుకో నెమ్మదిగా పీల్చుకుంటాయి. అలా కొంచెం పీల్చుకున్నాక తీసేసి మనం వేరే పళ్ళులో పెట్టుకుంటే తర్వాత ఎంత బాగుందో చూసారా, జ్యూసీగా రసం మీద పడద్దామని చూస్తున్నాడు ఆయన. చూసారా వేసినంపటే తీస్తే ఎలా కారుతుందో. ఇటు ఇచ్చేయమంటున్నా, తిని చూస్తా. సూపర్గా ఉంది. ఇంకోటి ఇస్తున్నాడు. భలే తీపి, కానీ షుగర్ ఎక్కువ కదా, నాకు తినకూడదు. చూడు పాకం ఎలా పిండుతున్నాడు ఆయన, భలే వచ్చింది. ఇలా అన్నీ మన దగ్గర ఉన్నాయన్నీ అలా వేసేసుకుంటామేను అనమాట. ఇంకెక్కువ చూపించనులే, ఎక్కువ చూపిస్తే మీకు బోల్ టైం పోస్తుంది దాంట్లో. ఇంకన్నీ అలా చేసేసుకుంటే పాకం నుంచి తీసి అందుట్లో పెట్టాము. చూసారా ఎలా వచ్చినాయి జ్యూస్గా. పిల్లలకు పెడితే చక్కగా ఒకటి తినేవాళ్ళు 4 తింటారు. ఇప్పుడే వేసాము అవి తీసి దీంట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.